ఫ్రెండ్స్ నేను మీ రాయలసీమ గురించి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ నేను మీ బాలాజీ రాయలసీమ. చూడండి ఫ్రెండ్స్, చేపలు ఎలా తింటున్నాయో మామూలుగా కదా, రచ్చ ఇవి 6 నెలల నుంచి మేపుతున్నాం ఫ్రెండ్స్. అదిగో ఎలా తిన్నా, ఇక్కడి నుంచి ఆ లైన్ నుంచి ఈ లైన్ దాకా. ఎందుకో తెలుసా ఫ్రెండ్స్, 6 నెలల నుంచి ఇంకా కేజీ కూడా రాలేదు. ఇవి ఇంకా 4 నెలలు పెంచాలి. పెట్టుబడి మాత్రం బీభత్సంగా వస్తుంది ఫ్రెండ్స్. భీమవరం రాజులదనమాట మనం రాయలసీమ. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకనా. ఇవి చూడండి ఎలా తింటున్నాయో. అదంతా చెరువుకు వచ్చి 10,000 చేపలు ఉంటాయి ఒక్కో ట్యాంక్కి మొత్తం. అదిగో చూడండి, దీనికి 6 నెలలు మేపి 7 నెలలు మేపాలి. అది చూసారా వాటర్ ఎలా తోడుతుందో. ఫ్రెష్ వాటర్ తోడాలి ఫ్రెండ్స్. దీనికి ఫ్రెష్ వాటర్ ఉంటే వెంటనే ఎదుగుతుంది. అదిగో ఆ ఫ్యాన్ లేకపోతే చేపలు అనేది చచ్చిపోతాయి. తెలుసా ఫ్రెండ్స్, అది రాయలసీమలో ఇలాంటివి ఉంటే ఎంతమందికి ఉపాధి దొరుకునో. నేను రాయలసీమ నుంచి ఇక్కడ వచ్చే పరిస్థితి రాకపోదును. ఇక్కడ కొంచెం కూలి పని కూడా ఎక్కువ ఫ్రెండ్స్. మన రాయలసీమలో 300, 400. అందుకే 10 సంవత్సరాల నుంచి చేస్తాను ఇక్కడ. అయినా ఏం లాభం, ₹1 లేదు. అదే కోయిట్కో దుబాయ్కి వెళ్ళింటే లక్షలు సంపాదించేదును. ఎందుకంటే ఫ్యామిలీని వదిలి వెళ్ళలేక దేశం వెళ్ళి ఇబ్బంది పడడం కంటే, నరకం అనుభవించడం కంటే ఇక్కడే ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకొని 10,000, 12,000 ఇవ్వనిలే. ఒక పూట తిని ఒక పూట పస్తులున్నా పిల్లలతో తల్లిదండ్రులతో ఉంటాం కదా. అది నా ఒపీనియన్. ఇదిగో ఇప్పుడేషన్ మేత మొత్తం ఊదేసినాయి. ఆ చేపలు పట్టేదాకా మేత ఎంత వస్తుందో తెలుసా ఫ్రెండ్స్, ఒక 30 టన్నులు 40 టన్నులు తినేస్తాయి. అంటే దగ్గర 20-30 లక్షలు పెట్టుబడి వస్తుంది. కానీ దీంట్లో వచ్చేది ఏం లేదు. ఎందుకంటే భీమవరం రాజులు కదా, బాగా డబ్బున్నోళ్ళు వదలరు. అందుకే ఓకే బాయ్.